హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రవీణ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? నేను అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ ఉందండి, అక్కడికి వెళ్తున్నాను. అందుకే ఇలా రెడీ అయ్యాను. మా పాప చూడండి నా వెనకే వస్తుంది. అసలు కాసేపు కూడా నన్ను వదిలేసి ఉండలేదు. ఇలా వెనకే తిరుగుతూ ఉంటుంది. చూడండి మా పాప ఎలా రెడీ అయిందో. బాగుందా? సింపుల్గానే రెడీ చేశానండి. అన్నీ రెడీ చేసుకుంటున్నానండి వెళ్ళడానికి. నేను మా పాపేనండి ప్రస్తుతానికి. మా వారు బాబు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వస్తారంట. మా పాపకి ఇలా ఫంక్షన్లు అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే నైట్ నుంచి అయినా మేల్కొని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఉంటుందండి మా పాప. టైం 11 అవుతుందండి. అప్పుడు పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నా ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వెళ్ళేసరికి 11 అయ్యింది. అందుకే ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకుంటున్నాను అక్కడ తాగడానికండి. పాపకి సపరేట్గా అష్టోత్తరానికి ఆ జాజి పారిజాతం పూలు వాడేసేది బాగుంటాయి. ముందర పెట్టేసుకోండి. అట్లా పెట్టుకోండి. మీరు ఒకటి వేసుకున్నాండి. ఓం కేశవాయ నమః పాదో పూజయామి, గోవిందాయ నమః గుల్ఫో పూజయామి, ఇందిరాపదయే మాలింగే పూజయామి, అనగాయ నమః జాననే పూజయామి, జనార్దనాయ నమః ఊరు పూజయామి, విష్ణురష్టమసే నమః గణం పూజయామి, వక్షస్థాకిల భువనాయ నమః ఉదరం పూజయామి, లక్ష్మీ వక్షస్థలాలయ నమః వక్షస్థలం పూజయామి, శంఖచక్రగదా శాంగపాణయ నమః బాహుం పూజయామి, కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, పూర్ణేంద్ర నిభౌక్త్రాన్ నమః ఉక్తం పూజయామి, అంకుంద కుట్మల దంతాయ నమః దంతాన్ పూజయామి, నాసాగ్ర మౌక్తికాయ నమః నాసికాం పూజయామి, సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి, సహస్ర శిరసే నమః శిర పూజయామి, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యే. అష్టోత్తరంతో స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో. అన్ని చోట్ల వేయచ్చు. హారతి నమస్కారం చేసుకోండి. రక్షాం ధారయామి నమస్కరోమి. రమా రమణ గోవింద గోవింద. చేతికి నీళ్ళు వేసుకొని తుడుచుకోండి. మళ్ళీ 2 పూలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ఓ ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా కానీ హారతి తీసుకున్నారంటే చేతికి నీళ్ళు వేసుకొని తుడుచుకోవాలి. చెప్పు ఇక్కడంతా పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, కూతుర్లు అండి. వీళ్ళు అందరం ఒక ఫోటో తీసుకుంటున్నాము. మా పెద్దమ్మ అక్కకి తాంబూలం పెడుతుందండి. సత్యనారాయణ చేసిన సందర్భంగా అక్కకి తాంబూలం ఇవ్వాలట, అందుకే ఇస్తుంది. పూజ చాలా బాగా జరిగిందండి, సింపుల్గా. మార్నింగ్ 9 నుంచి 12 వరకు జరిగిందండి పూజ. అక్కకి పెద్దమ్మ వాళ్ళు తాంబూలం ఇస్తున్నారు. ఇలా పెడితే మంచిదటండి. పూజ అయిపోయి బయటకు వచ్చేస్తున్నానండి నేను. భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవేనండి ఓలిగా బెండకాయ ఫ్రై, మసాలా వడ, పన్నీర్ రైస్, ఇది బీన్స్ కూర అండి, వైట్ రైస్, పప్పు, ఉలవ చారు, ఫైనల్గా కర్డ్ అండి.
సాల్ట్, పికిల్. నేను మా వారి కోసం వెయిట్ చేస్తున్నానండి, ఇంకా రాలేదండి. ఇదిగోండి మా అక్క చాలా అలసిపోయింది. నైట్ అంతా నిద్ర లేదటండి, అందుకే చాలా అలసిపోయింది. అక్క బావ అండి ఇక్కడ. సత్యనారాయణ స్వామి చూడండి ఎంత కలగా ఉన్నారు. ఇదిగోండి మా ఫ్యామిలీ వచ్చేసింది. ఇక భోజనాల దగ్గరకు వచ్చేసామండి. నేను మా వారి కోసం కాసుకున్నానండి, వచ్చేంత వరకు తినలేదు, అందుకే ఇప్పుడు అందరం తింటున్నాము. ఓకే అండి, ఇవాళ వీడియో ఇంతేనండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.